ఈరోజు పాలకూర ఉల్లికారం చేసుకుందామండి. దానికోసం ఒక 3 కట్టల పాలకూరను తీసుకొని ఆకులు ఒకటే ఒలుచుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 10 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిర్చికి తగినంత కారం అండ్ మిర్చికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఆ ఉల్లిపాయనంతా బాగా మగ్గించుకోవాలండి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 10 to 15 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ అంతా దగ్గర పడుతుంది. ఆ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు మనం తీసి సర్వ్ చేసుకుంటే మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.